నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పార్టీ స్థితిగతులు, నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై చర్చ. చివరి దశకు చేరుకున్న పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్. ఈరోజు దానం నాగేందర్, రేపు కడియంపై కేసు విచారణ. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శానిటేషన్పై జీహెచ్ఎంసీ అధికారుల ఫోకస్. మదీనా, చార్మినార్ ప్రాంతాల్లో శానిటేషన్ సమీక్షించిన కమిషనర్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్ మృతి. కనసానివారిపల్లి చెరువులో మృతదేహం గుర్తింపు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రానికి నేతలంతా ఢిల్లీ చేరుకోవాలని అధినాయకత్వం ఆదేశించింది. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. ముంబై నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీకి నేటి సాయంత్రానికి చేరుకోనున్నారు. ఢిల్లీలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంలో పాలన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం. అలాగే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత అంతా కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా దాంతో రేపు 10 గంటలకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ముఖ్య నేతలతో ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విజయం సాధిస్తా వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చింది, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వరుసగా విజయం సాధిస్తా ఉంది. ఇక ఈ రేపు కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ స్థితిగతులకు సంబంధించి కావచ్చు, ఇక ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఏదైతే తెలంగాణ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారం ఉందో ఆ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా నిధులకు సంబంధించి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి కూడా కొర్రీలు పెడుతూ వస్తుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా రేపు కీలకంగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా రేపు కీలకమైన సమావేశం అని చెప్పి, ఎందుకంటే గతంలో సంబంధించి కూడా ఇక మంత్రులతో కావచ్చు, ఇక పీసీసీ చీఫ్ తో కూడా ఏఐసీసీ ఎప్పుడు సమావేశాలు నిర్వహించలేదు. రేపు కీలకమైన సమావేశం నిర్వహిస్తా ఉన్నది. ఇక మొత్తం మంత్రులతో పాటుగా పీసీసీ చీఫ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా రేపు ఢిల్లీకి రావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా రేపు సంబంధించి కూడా రేపు 10 గంటలకు సంబంధించి కూడా
కీలకమైన సమావేశం జరగబోతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఇక మంత్రుల పనితీరు పైన కూడా హైకమాండ్ ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది సంబంధించిన మంత్రుల మధ్య కూడా కొంత సఖ్యత లోపాలు కూడా చోటు చేసుకునే దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మరి ఇట్లాంటిది ఎదురవ్వకుండా ఉండాలనుకుంటే మంత్రులకు సంబంధించి కూడా రేపు ఆరా తీయనున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంటే నెలకు సంబంధించి కూడా వాళ్ళ నివేదికను అధిష్టానానికి పంపిస్తా ఉంది. ఎవరు ఏ విధంగా పనితీరుతో పనిచేస్తా ఉన్నారు, ప్రజలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, ఇంకా ఏవైనా విభేదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆమె ఏదైతే పంపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపు మంత్రులను కూడా ఆరా తీసే నేపథ్యం అయితే ఉంది. ఇక 1-to-1 గా రేపు ఒక్కొక్కరితో అధిష్టానం మంత్రులతో 1-to-1 గా రేపు భేటీ అవ్వబోతా ఉన్నారు. ఎవరి పనితీరు ఎలా ఉండబోతుంది, ఇక భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎవరైతే పనితీరు బాగుంటే పనితీరుకు బాగున్న మంత్రులకు సంబంధించి కూడా అప్రిసియేషన్ తో పాటుగా ఇక వాళ్ళకు ఇతర బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ భేటీలో ప్రధానంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇక భవిష్యత్తు మరో 5 ఏళ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలంటే ఏ విధంగా పనిచేయాలి, మంత్రులకు సంబంధించిన పనితీరు కావచ్చు, ఈ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇక నూతనంగా కొన్ని పథకాలు తీసుకురాబోతా ఉన్నారు, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా చాలా పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి. దాంట్లో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అమలు చేయబోతా ఉన్నారు. ఏ పథకానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా అధిష్టాన నేతలు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ చివరి దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై ఇవాళ రేపు స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ హాల్లో చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణ కొనసాగించనున్నారు. ఇవాళ దానంపై, రేపు కడియంపై ఈ విచారణలు కొనసాగుతున్నాయి. దానంపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఆధారాలతో హాజరు కావాలని స్పీకర్ సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ చివరి దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్పై ఇవాళ రేపు స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ హాల్లో చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణ కొనసాగించనున్నారు. ఇవాళ దానంపై, రేపు కడియంపై ఈ విచారణ కొనసాగుతున్నాయి. దానంపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఆధారాలతో హాజరు కావాలని స్పీకర్ సూచించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్తో కలిసి చార్మినార్, మక్కా మసీదు, మదీనా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్తో కలిసి చార్మినార్, మక్కా మసీదు, మదీనా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రంజాన్ మాస ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రధాన నిందితుడితో మోహన్ బాబు ఫోన్ కాల్స్, మెసేజ్లపై కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసుపై లోతైన విచారణకు హైకోర్టు సిద్ధమైంది. సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రధాన నిందితుడితో మోహన్ బాబు ఫోన్ కాల్స్, మెసేజ్లపై కోర్టు ఆరా తీస్తుంది. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసుపై లోతైన విచారణకు హైకోర్టు సిద్ధమైంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. మున్నయ్య, చెప్పండి, సైకో కులవర్ధన్ ఆత్మహత్య గల కారణం జనాలు ఏం చేస్తారన్న భయమేనా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం అయితే చోటు చేసుకుని 2 రోజుల క్రితం దారుణం అయితే చోటు చేసుకునింది. రిషిక ప్రియ అనే గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియను సోమవారం అదృశ్యమైన సంగతి అందరికీ తెలిసిందే. రిషిక ప్రియ 7 సంవత్సరాల బాలికను అదే వారి ఇంటి ఎదురుగున్నటువంటి కులవర్ధన్ అమానుషంగా లైంగికంగా వేధించి చంపి ఒక డ్రమ్ములో కప్పిపెట్టిన విషయం అయితే తెలిసిందే. ఈ విషయాన్ని మదనపల్లె పట్టణం చెందినటువంటి కొందరు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్లో ఎస్పీ జీఎస్ కొనబెల్లి సిబ్బందితో విస్తృతంగా చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్లో ఆధారంగా ఒక వ్యక్తి బాలికను చంపి ఒక దమ్ములో పాటిపెట్టిన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాలిక హత్య కేసులో నిందితుడు ఇంటి వద్దకు స్థానికులు అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అయితేనేమి, బంధువులు అయితేనేమి, కుటుంబ సభ్యులు అయితేనేమి భారీ ఎత్తున చేరుకొని వాళ్ళ ఇంటి వద్ద తర్వాత నేషనల్ హైవే కూడా బ్లాక్ చేసి నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా రాత్రి 7 గంటల వరకు ఈ సంఘటన నెలకొంది. చివరకు లాస్ట్ ఎట్టకేలకు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి విరమించుకొని వెళ్ళిపోయారు. అయితే ఈ దినం ఒక చెరువులో కురబలకోటకు మండలంలోని కలసానివారిపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇతను ఎవరని ఆరా తీస్తే ఆ పాపను లైంగికంగా వేధించి చంపిన సైకో కులవర్ధన్ గా గుర్తించారు. ఈ విషయంపై ముదివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ మునయ్య. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. బంజారా హిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయనగర్లో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన ఆయన కేసీఆర్ 2 నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ డివిజన్ ఇందిరానగర్ లో శంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్డేను జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. ఈ బర్త్డే వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు శంకర్ గారికి, మిత్ర బృందానికి, ఇక్కడ మా సీనియర్ నాయకులు బాబు గౌడ్ పేరు చెప్పుకోవడం ఏమనుకోవద్దు. ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు చేస్తున్నాను. మన కేసీఆర్ గారు 2 నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఇప్పటికీ దాదాపు
73 సంవత్సరాలు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి కొరకు అహర్నిశలు కృషి చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు సంతోషం ఉండి మరొకసారి మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయి మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించిందో, అద్భుతంగా సంక్షేమం అందించిందో, అద్భుతంగా డెవలప్ చేసిందో, మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరింత నిష్ఠతోటి మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి మన అందరు తెలంగాణ ప్రజలు దాదాపు 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి ఏదైతే కేంద్రం ఇప్పుడు ఉన్న రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అయితే అన్యాయం చేస్తుంది, ఇప్పుడు కూడా అన్యాయం చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో పడైపోయని చెప్పి ఆయనతో ఆశీస్సులు పొందుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కూడా రావట్లేదు. మన కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఓడించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పర్ క్యాపిటల్ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చుకున్న ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.